ఇదే మనం ట్రెక్ చేయబోయే కొండ. అక్కడ పీక్ కనిపిస్తుంది చూడండి, అక్కడికి వెళ్ళాలి. ఈ ట్రెక్ 3 కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఓన్లీ పైకి వెళ్ళటానికి. అట్లీస్ట్ 5 to 6 hours పడుతుంది మనం పైకి వెళ్ళి కిందకి రావడానికి. ఒక 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం. మొత్తం ఫుల్గా మంచు పట్టేసింది, వే కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ నుంచి ఫేమస్ లొకేషన్స్కి బోర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎందుకు పెట్టారో మరి. ట్రెక్కి రావడం ఇదే ఫస్ట్ టైం. మా వాళ్ళు ఇంకా కష్టాలు పడుతున్నారు. అప్పట్లో మనుషులు ఎంత బలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. దగ్గరే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఎంత దూరం వెళ్ళినా రావట్లేదు. మా వాళ్ళు వాటర్లో ఎలక్ట్రోలైట్స్ కలిపి తెచ్చారు, మధ్య మధ్యలో అవి తాగుతా ఎక్కుతున్నాం. ఇప్పుడు టైం యాక్చువల్గా 10 అవుతుంది కానీ వెదర్ చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కొంచెం స్లిప్పరీగా డేంజరస్గా ఉంది, సో చూసుకుని జాగ్రత్తగా ఎక్కాలి. కెన్ యూ సీ ద ఐకానిక్ 80 degrees డేంజరస్ స్టెప్స్. ఈ స్టెప్స్ ఎక్కడానికి ముందు ఇక్కడ లొకేషన్ ఉంది, మామూలుగా లేదు అసలు. కొంచెం సేపటికి సడన్గా రెయిన్ స్టార్ట్ అయింది. హెవీ రెయిన్లో అలానే కష్టపడి పైకి ఎక్కాం. ఒక్క మనిషి కూడా లేడు, చాలా భయం వేసింది. కెమెరా హోల్డ్ చేయడం అనేది అసలు చాలా డిఫికల్ట్ టాస్క్, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. సో వీడియో రికార్డ్ చేయలేదు, బట్ రిటర్న్లో రికార్డ్ చేశాను. ఇప్పుడు ఆ విజువల్స్ చూపిస్తాను. మీ యాంగ్జైటీ లెవెల్స్ అలా పెరిగిపోతూ ఉంటాయి, సో రెడీగా ఉండండి చూడడానికి. చిన్నగా అది తమేష్ ఉంది యాంగ్జైటీ లెవెల్. మీకు ఒకవేళ నిజంగా స్కేరీ అనిపిస్తే కామెంట్ చేయండి కింద. ట్రెక్ ఎంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు సగమే అయింది, ఇంకా సగం ఉంది ట్రెక్. లెట్స్ గో. 80 degrees స్టెప్స్ కంప్లీట్ చేసినాక ఒక చిన్న దారి ఉంటుంది ఇక్కడ. రైట్ సైడ్ ఏమో కొండ, లెఫ్ట్ సైడ్ ఏమో లోయ. చిన్న దారి ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. తర్వాత మళ్ళీ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ మొత్తం అన్ని చోట్ల కోతులు ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ మాత్రం కనిపించేలా అస్సలు క్యారీ చేయొద్దు కవర్స్లో. కోతులు లాగేస్తాయి, మిమ్మల్ని కూడా లాగేస్తాయి, చాలా డేంజర్ అసలు. స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాక ఇక్కడంతా ఫ్లాట్గా ఉంది, అంటే నార్మల్ ట్రెక్. ఇంకా పైకి వచ్చాక ఒక ప్లేస్లో సేమ్ రివర్స్ వాటర్ ఫాల్ ఫీల్ వచ్చింది.
ఏదన్నా కిందకి ఇసిరేస్తే మళ్ళీ తిరిగి పైకి వస్తున్నాయి. సూపర్గా ఉంది కదా. మేము పైకి 4 మెంబర్సే వచ్చాము. మిగిలిన వాళ్ళు అక్కడ కింద స్టెప్స్ దగ్గర భయపడి ఆగిపోయారు. వర్షం తగ్గాక ధైర్యం తెచ్చుకుని వాళ్ళు కూడా పైకి వచ్చారు. తర్వాత అందరం కలిసి వీడియో తీసుకుందాం. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వస్తే ఇక్కడ శివలింగం ఉంది చిన్నది. పక్కనే ఒక చెరువు ఉంది. ఇక్కడ పైన ఒక గ్యాంగ్ తగిలారు. స్పీకర్ తీసుకుని రచ్చ రచ్చ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా జాయిన్ అయ్యాం. ట్రెక్ ఇంతటితో అయిపోయింది అనుకోకండి. ఇంకొక లాస్ట్ స్టేజ్ ఉంది, పీక్ పాయింట్. దీనిపైకి ఎక్కాలి ఇప్పుడు. లాస్ట్ పాయింట్ ఆఫ్ హరిహర్ ఫోర్ట్ ట్రెక్ ఇది. పైకి ఎక్కాక ఛత్రపతి శివాజీ జెండా ఒకటి ఉంది ఇక్కడ. ఇది ఎక్కడం కొంచెం రిస్కీగా ఉంది. ఓన్లీ 3 పీపుల్ మాత్రమే ఎక్కాం మా గ్యాంగ్లో నుంచి. దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ హరిహర్ ఫోర్ట్ ట్రెక్. ఫైనల్గా రీచ్ అయ్యాం. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.